శరత్ బాబు గారు వెళ్ళిపోవడం చాలా బాధాకరం అండి. ఈరోజు ఒక మంచి లెజెండ్ కోల్పోయింది ఇండస్ట్రీ. 1 మంత్‌గా ఆయన చాలా బాధపడుతూ, చాలా ఇబ్బందిగా ఉన్నారు. హాస్పిటలైజ్ అయిపోయారు. ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉన్న సిట్యుయేషన్‌లో ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు మనం అందరం కూడా అది తప్పదు కానీ, మన వాళ్ళు అనుకున్నప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంటుంది. మంచి ఆర్టిస్ట్, విలక్షణ నటులు. ఆయన ఆమదాల వలసకు చెందినవారు. మా పక్క ఊరు. దాంతో అదే మీ ఊరు? మాది విజయనగరం, శ్రీకాకుళం దగ్గర పక్కనే వాళ్ళకి హోటల్ ఉండేది, అక్కడికి వెళ్ళేవాళ్ళం. సో దానివల్ల తెలిసేది మనకందరికీ. అలా వాళ్ళ చుట్టాలందరి ద్వారా ఆయనకు ముందు బాగాలేనప్పుడు నేనే పెట్టాను, అన్నీ చెప్పాను అందరికీ. ఆ తర్వాత ఆయన కోలుకుంటారు అనుకున్నాం కానీ ఇంకా ఆయన గురించి మీరేమన్నా సినిమాలు ఆయనతో సినిమాలు నటించారా? చేశామండి. చాలా సినిమాల్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సినిమాల్లో ఆయన ఉన్న సినిమాల్లో నేను ఉన్నాను. ఆయనతో కలిసి సెట్లో చేశాము కానీ గుర్తులేదు ఆ సినిమాలు ఏంటని. నేను మళ్ళీ రికలెక్ట్ చేసుకునే అంత ఇప్పుడు మైండ్ బ్లాంక్లో ఉన్నాం. బట్ ఎక్కడైనా ఫంక్షన్లో కలిసిన, సినిమాల్లో చేసినా చేయకుండా ఆయన సినిమాలు చూసి పెరిగాం. అదే కాకుండా మనం అయ్యప్ప స్వామి అంటే పేటెంట్ ఆయన. ఆ పాట లేని వారు, ఆ పాట చూడని వారు, ఆయన మొక్కని వారు ఉండరు. ఆ పాట చూసి ఇంకా ఆయనకి భక్తులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ. అందువల్ల అయ్యప్ప స్వామి, అవును నిజం, స్వామిని దగ్గర చేశారు ఆయన అందరికీ, భక్తులకి. కాబట్టి ఆయన చేసినవి ఎన్నో ఉన్నాయి, అందులో అదొక మైలురాయి. ఇంకా చాలా చాలా చెప్పాలంటే ఆయన ఒక అజాత శత్రువు. ఎవరితో గొడవ ఉండదు, ఎక్కడ ఏం మాట్లాడరు, చాలా మంచిగా ఉంటారు. అందరినీ హక్కును చేర్చుకుంటారు, దేవుని గురించి మాట్లాడతారు, దేవుడి గురించి అన్నీ. సో అలాంటి వ్యక్తిని కోల్పోయాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకున్నాను. మేడం, ఈ సందర్భం కాకపోయినా కృష్ణుడు వివాదం ఒకటి జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.